భానుతో మీకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? భాను పిల్లోడండి. భాను మేము అనంతపూరే మా అన్నకు చందు అన్న దగ్గరికి గణేష్ అని వచ్చేవాడు. గణేష్ ద్వారా భాను వచ్చాడు. గణేష్ వాళ్ళన్న సత్య మా పెద్దన్నకు క్లాస్మేటు. మాతో అమ్మ అని ఇంట్లోకి వచ్చేవాడు సత్య. మాకు ఇప్పుడు కూడా వెల్ విషర్సే. ఆ సత్యకి బంధువు భాను ఆ విధంగా మా దగ్గరికి వచ్చేవాడు. అయితే సూర్య దగ్గరికి చేరడము, సూర్య దగ్గర చేరిన తర్వాత మళ్ళీ మాతో కాంటాక్ట్లో లేడు. మేము పిల్లప్పుడు అంటే మేము నిక్కర్లు వేసుకొని క్రికెట్ ఆడిన ఊరు ఇది. మేము మా దగ్గర ప్రతి వీధిలోనే మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బ్యాచ్లు ఉన్నారు. మేము క్రికెట్ ఆడని గ్రౌండ్స్ లేవు, మేము తిరగని వీధులు లేవు. నేను వాజ్ ది ఎల్లో హౌస్ అంటే మేము కంప్యూటర్ ఇంజనీరింగ్ నేను చేసింది. మా గ్రూప్కి నేను మా ఎల్లో హౌస్ అంటారంటే 4 బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్ వైజ్. కంప్యూటర్ ఇంజనీరింగ్ టీంకి నేను మా కాలేజీలో నేను కెప్టెన్ అండి. నేను స్కూల్లో కూడా క్రికెట్ టీం. ఎలక్ట్రానిక్స్ అన్నారు? లేదండి, కంప్యూటర్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ మీరు నన్ను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఎక్కడ లింక్ చేయాల్సిన పని లేదు. 2009 ఎన్నికల్ని మీరు పదే ప్రస్తావించారు. అయితే 2009 ఎన్నికల్లో మీకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మీ చేతులారా మీరే పోగొట్టుకున్నారంటారు. అంటే 2009 ఎన్నికల తర్వాత దాదాపు 6-7 బూతుల్లో రీపోలింగ్ కూడా జరిగింది. 4 బూతులు అండి. ఆ సందర్భంగా పరిటాల సునీతమ్మ గారు తమ సామాజిక వర్గంతో పాటు రెడ్ల వర్గాన్ని కూడా కూడగట్టుకోవడంతోనే దాదాపు 2000 ఓట్లతో బయటపడ్డారు. అయితే మీరు ఆ వర్గాన్ని కూడగట్టుకోవడంలో వైఫల్యం చెందారు, అందుకే మీకు ఓటమి పాలయ్యారనేది అంటుంటారు. అంటే రెడ్డి సామాజిక వర్గం అంటే అండి, సామాజిక వర్గాన్ని అందరినీ మనం అనకూడదు, కానీ రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది అసూయపడే వాళ్ళు ఉండొచ్చు. 1707 ఓట్లతో ఆమె గెలిచింది. ఆ 1700 ఓట్లు ఆమె రీపోలింగ్ జరిగిన 4 బూతుల్లో ఆమెకు మెజార్టీ వచ్చింది. అది అంటే నేను రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని నన్ను పిలిచి రాజశేఖర రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఈ పార్టీకి సంబంధించిన జిల్లా మంత్రులు 2, జిల్లా పార్టీ ప్రెసిడెంటు, ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్ చైర్మను, ఐడీసీ చైర్మను, ఇంతమంది పదవుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను గెలిపించాలా. ఏమంటే పార్టీ క్యాడర్ ద్వారా మీరు ఏజెంట్లు పెట్టాలా, సో మీరు ప్రచారానికి మీరంతా రావాలి, జిల్లా నాయకులంతా రావాలి, వచ్చి ప్రచారం చేయాలా, మమ్మల్ని గెలిపించాలా. ప్రభుత్వం మీకు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్, రఘువీరారెడ్డికి ఎక్కడి నుంచో రాలే ఇన్ఫ్లుయెన్స్, ఆ మంత్రి పదవి ద్వారా రఘువీరారెడ్డికి ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్, ఆ మంత్రి పదవి ద్వారా శైలజనాథ్కి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్, ఆ జిల్లా పరిషత్ చైర్మన్కి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్, ఐడీసీ చైర్మన్కి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్, ఆ ఇన్ఫ్లుయెన్స్ల ద్వారా వీళ్ళు పనులు చేసిన వాళ్ళందరితో మాకు ఓట్లు వేయించుంటే నేను 10,000తో గెలిచేవాడిని. నేను ఈ డీలిమిటేషన్లో అనంతపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన 2 మండలాలు ఉన్నాయి. 30 ఏళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మిమ్మల్ని టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆ 2 మండలాల్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ కాగలిగి మాకు సపోర్ట్ చేసింటే మేము గెలిచేవాళ్ళం. ఇప్పుడు మంచి పేరు ఉంది, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉందని రాజశేఖర రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చిన నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యాక్షన్ కాన్స్టిట్యున్సీ అనే ముద్ర ఉంది. ఫ్యాక్షన్ కుటుంబాలకు సీట్ ఇవ్వకూడదు, ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని నాకు టికెట్ ఇచ్చినారు. అయితే నా శక్తి వంచన లేకోకుండా నేను ఎలక్షన్లో పనిచేసిన. ఎలక్షన్లో నా శక్తి వంచన లేకుండా ఓడిపోవాలని ఎవరు ప్రయత్నం చేయరు కదా, గెలవాలనే పోరాడినాను. అయితే ఈ కేసును ఒకటి సృష్టించి నన్ను అరెస్ట్ చేయడం అనేది జరిగినప్పుడు జిల్లా ఎస్పీ గారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి మా తండ్రి లాంటోడు అని చెప్పి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గురించి అనర్గళంగా మాట్లాడే మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేసినారండి? నేను అడగాల్సిన ప్రశ్న కాదు, ఏఐసిసి అడగాల్సిన ప్రశ్న ఇది. ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన రఘువీరారెడ్డి గారికి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న. నమస్తే అండి, నేను శివరామరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.